నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రసంగించడం ఓ కళ, దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. సభ ఏదైనా చమత్కారం జోడించడం ఆయన నైజం. శ్రోతల చూపు తన వైపు తిప్పుకొనే ఘనుడు ఆయన. రాజకీయాలలో భీష్మ పితామహుడు. ఆర్థిక వృద్ధికి పునాదులు వేసి ఫోక్రాన్ అనుప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు ఆయనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. శతాబ్ది జయంతి సందర్భంగా ఆర్ వాయిస్ స్పెషల్ స్టోరీ. భారత రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి. ప్రసిద్ధ కవి కూడా. అతని విస్తారమైన పదజాలం హృదయాలను కరిగించి భావోద్వేగాలను కదిలించి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుందనడం అతిశయోక్తి కాదు. వాజ్పేయి మంచివారే, కానీ ఆయన పార్టీ కాదు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అవును, అది నిజమే అని పార్లమెంట్లో చాలామంది నాయకులు బల్లలు సైతం చరుస్తూ అరిచారు. మరి ఈ మంచి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారంటూ వాజ్పేయి వేగంగా స్పందించారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నా సరే తన హాస్య చతురతతో తేలిక చేయడం, ప్రత్యర్థులు సైతం నవ్వేలా చేయడం అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యేకత. వాక్చాతుర్యం కాక ఆయనలో ఓ మంచి కవి కూడా దాగున్నారు. మస్తక్ నహీన్ జూకేగా అంటూ ఆయన చెప్పిన పద్యం ఎవరూ మర్చిపోరు. ఉగ్రవాదం, అమెరికా ఒత్తిడికి భారతదేశం ఎన్నటికీ తలొగ్గదని ఆయన ప్రకటించారు. ఓ మృత్యువా, దొంగల అడుగుల సవ్వడి లేకుండా రావద్దు, రా ఎదురుగా వచ్చి పోరాడు అంటూ మృత్యువుకే సవాల్ విసిరిన ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి. సవాల్ విసరడమే కాదు, చావు నీ ఆయుష్ ఎంత, 2 క్షణాలు కూడా ఉండదు అంటూ చావును కడిగి పరేశారు. జీవితం అన్నది ప్రగతిశీలం, అది 1-2 రోజుల్లో ముగిసిపోదు అంటూ జీవిత సత్యాన్ని నర్మగర్భంగా చెప్పారు. ప్రత్యర్థులతోనూ ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తిత్వం వాజ్పేయికే సొంతం. రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు. ప్రధానిగానే కాదు, కవిగాను భారతీయుల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి రాజకీయాలను అభ్యసించిన వాజ్పేయి జనసంఘ్లో క్రియాశీల సభ్యుడు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. 1957లో జనసంఘ్ టికెట్పై బల్రాంపూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి వాక్చాతుర్యం గురించి అప్పటికే ప్రజలకు తెలుసు. ఆయన ప్రసంగంలోని మాయాజాలం అలాంటిది. మరి పార్లమెంట్లో వాజ్పేయి తొలి ప్రసంగాన్ని విన్న నెహ్రూ కుర్రాడి నాలుకపై సరస్వతి కూర్చుందని పొగిడారు. ఎప్పటికైనా భారత ప్రధాని అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ కితాబిచ్చారంటే ఆయన భాషా ప్రావీణ్యం, దేశంపై ఆయనకున్న అంకిత భావం అర్థం చేసుకోవచ్చు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశ సేవకి అంకితం చేసిన ధన్యజీవి వాజ్పేయి. నమ్మిన మిత్రులు మోసం చేసినా చిరునవ్వుతో క్షమించేసిన ధీశాలి. అందుకే జాతిరత్నం అయ్యారు. భారత్ పాక్ సంబంధాల విషయంలో వాజ్పేయికి ఉన్న స్పష్టత మరే నాయకుడికి లేదని చెప్పొచ్చు. దాయాది విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనితర సాధ్యం. చిరునవ్వుతో స్నేహహస్తం అందించిన పాక్ ప్రభుత్వం దానికి తిలోదకాలు ఇస్తూ కార్గిల్ రూపంలో మారణ హోమానికి తెగబడిన చెరగని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. పాకిస్తాన్కి స్నేహహస్తం అందించిన తేడా వచ్చినప్పుడు అదే పాకిస్తాన్కి యుద్ధంతో గట్టి సమాధానం చెప్పినారు వాజ్పేయి. అది వాజ్పేయికి మాత్రమే చెల్లింది. భారత్ ఆత్మరక్షణ బలాలను పెంపొందించుకోవాలనేది వాజ్పేయి ఎప్పుడూ చెబుతుండేవారు. అప్పుడే ప్రపంచ దేశాల్లో మనం తలెత్తుకొని తిరగగలమనేవారు ఆయన. రాజస్థాన్లో చాలా రహస్యంగా ఫోక్రాన్ ఎడారిలో 5 భూగర్భ అణు పరీక్షలను భారత్ వాజ్పేయి హయాంలో నిర్వహించింది. 1974లో భారత్ తొలిసారిగా ఫోక్రాన్లో అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత రెండవసారి కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలను చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఆ ప్రభుత్వం రాజీ పడిపోయింది. కానీ వాజ్పేయి ఈ పరీక్షల కోసం అనేక వ్యూహాలను రచించడం విశేషం. ముఖ్యంగా అమెరికా కళ్ళుగప్పి ఈ పరమాణు పరీక్షలు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపించారు. మిషన్ను సీక్రెట్గా ఉంచేందుకు మారు పేర్లతో ప్రయాణాలు చేసిన శాస్త్రవేత్తలు నేరుగా పోఖ్రాన్ వెళ్లకుండా ఆర్మీ దుస్తులతో అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ దుస్తులతోనే శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో 161 సీట్లు గెలుచుకుని బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు.
1998లో అటల్ బిహారీ వాజ్పేయిపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసం నింపగా 182 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ దేశానికి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 13 నెలల పాటు అధికారంలో ఉంది. 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని వరుసగా మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం తొలిసారిగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన ఏకైక వ్యక్తి అటల్జీ మాత్రమే. రాజకీయ అజాతశత్రువైన అటల్ బిహారీ వాజ్పేయి అనేక శతాబ్దాల పాటు ఈ రాజకీయ మార్గదర్శకుడికి నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంటారు. ఇక అటల్ బిహారీ వాజ్పేయి మన మధ్యలో లేకపోయినా ఆయన హాస్యాలు, ఆయన ఆశయాలు, అలాగే ఆయన దేశం మీద చూపించిన ప్రేమ మనందరికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. ఆయన ఆశయాలతో ముందుకెళ్దాం, మన ముందు తరాలను ముందుకు వెళ్ళేలాగా చేద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, దేశమే ప్రథమం, తర్వాత ఏదైనా అని గ్రహిద్దాం. జై హింద్, జై భారత్.